ఇద్దరు స్నేహితులు ఉండేవారు, మోహన్, దీపక్. వీళ్ళిద్దరూ ఒకరోజు బస్ స్టాప్లో కలుస్తారు. బస్ స్టాప్లో కలిసి ఒక టీ తాగడం కోసం టీ షాప్కి వెళ్తారు. మోహన్ దీపక్ని అడుగుతాడు, ఏం పని మీద ఈ ఏరియాకి వచ్చావరా అని. దీపక్ తన చూపులు కిందకు దించుకొని, ఏం లేదు, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, మా అమ్మ ఇక్కడే ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉంటుంది గత 3 సంవత్సరాలుగా, మా అమ్మని కలుద్దామని ఇటు వచ్చాను అని దీపక్ అంటాడు. తర్వాత దీపక్ మోహన్ అడుగుతాడు, సరే కానీ మీ అమ్మ ఎక్కడ ఉంది, మీ అమ్మ నీతోనే ఉందా, నీతోనే పెట్టుకున్నావా లేక వేరే దగ్గర ఎక్కడైనా ఉందా అని దీపక్ మోహన్ అడుగుతాడు. దానికి మోహన్ దిమ్మ తిరిగే సమాధానం ఇస్తాడు, చాలా అద్భుతంగా సమాధానం ఇస్తాడు. మా అమ్మని నా దగ్గర పెట్టుకున్నంత పెద్దవాడిని ఇంకా నేను కాలేదు, మా అమ్మతోనే నేను ఉంటున్నాను, చిన్నప్పటి నుండి మా అమ్మతోనే నేను ఉంటున్నా అని చెప్పి మోహన్ సమాధానం ఇస్తాడు. ఈ మాటలు వినంగానే దీపక్ ఏమీ మాట్లాడకుండా తల దించుకుంటాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా, ప్రయోజకులు అయినా అవ్వకపోయినా, మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని ఒంటరిగా వదిలేయకూడదు, వారికి తోడుగా ఉండాలి. నువ్వు నీ తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేస్తే నీ పిల్లలు చూస్తుంటారు, రేపు నీ పరిస్థితి, నీ గతి కూడా అంతే. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దయ్యాక, డబ్బులు సంపాదించాక తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళు సపరేట్గా ఉంటారు. తల్లిదండ్రులు ఒంటరిగా వదిలేస్తారు, వాళ్ళకేదో నెలకు డబ్బులు పంపించేస్తారు. నెలకు డబ్బులు పంపిస్తే సరిపోతుందా? నీ సమయాన్ని కూడా నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా. నేను చెప్పింది కరెక్టా కాదా? ఈ రోజుల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏందో కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.